ఏళ్ల పొద్దుగాల లేచి తాళ్ళల్లా కురికినం, అడగబట్టిన ముంతలన్నీ అడుగుకన్లా చూసినాం, సరిపోలేదని మళ్ళా దోస్తుకు ఫోన్ చేసినాం, లైట్ బీర్లు దాగనీకి వైన్స్ కాడ కలిసినాం. ఇక ఆడు గుంజ నేను గుంజ, ఆడు గుంజ నేను గుంజ, గుంజు గుంజు ముగ్గురం 3 కాటాలు లేపినాం. ఎన్ని బీర్లు తాగినా చిచ్చ, ఒక్క సుక్క బయటికి వస్తలేదు ఉచ్చ. ఎన్ని బీర్లు తాగినా చిచ్చ, ఒక్క సుక్క బయటికి వస్తలేదు ఉచ్చ. అబ్బ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  ఏమేండరా ఇది ఇట్లా కొడుతుంది. అమ్మ ఒక్క చెట్టు కనిపిస్తలేదు. ఒక్క కారు సరిపోదు 2-3 కావాలి, ఒక్క బైకు సరిపోదు 4-5 కావాలి. పొట్టు పొట్టు గాను వాళ్ళు సెగలు పగలు కక్కాలి, అగడి బాగా లేచి వాళ్ళు సంథింగ్ గుర్తులేదు. ఏసీలు కమ్మలిన్లు ఉన్నప్పుడు చిచ్చ, అబ్బా ఎంత సమ్మగుండేదిరా మచ్చ. ఏసీలను కూలర్లను చిచ్చ, ఇప్పుడు ఏనోడు ఉన్నాడు రా మచ్చ. నిమ్మ సోడ తాగిన చిచ్చ, ఎండ సోడ అయితే తప్పలేదు మచ్చ. ఏం చేద్దామంటావు మరి అని లాస్ట్ కంటే చెట్లు నాటాలి, లేకపోతే వచ్చే సంవత్సరం కష్టం అవుతుంది. ఇది ర్యాండమ్గా వేసిన డైలాగ్ అది, కానీ దానివల్ల ఏమైందంటే నాకు తెలియకుండా ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాలి వాస్తవానికి. ఏదో ఎంటర్టైన్మెంట్ జోన్లా చేసినాం దాన్ని అనుకున్నా, కానీ కామెంట్లు చూస్తే ప్రకృతి గురించి పర్యావరణం గురించి మంచి మెసేజ్ ఇచ్చి పాట ద్వారా అని కామెంట్లు పెడుతున్నారు నాకు. అవి ఉన్నాయి దాంట్లో. నేను షాక్ అయినా, ఓహో వీళ్ళకి ఇట్లా అర్థమైందా. నేను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ జోన్లో ఇచ్చిన దాన్ని, కానీ లాస్ట్కి ఒక డైలాగు మధ్య మధ్యలో ఏం చేద్దామంటాం మరి అంటే చెప్తాగరా భయ్ అంటుంటా. ఏం చెప్తున్నా అనేది లాస్ట్కి రివీల్ చేస్తాను. సో అట్లా చెట్లు నాటాలి, లేకపోతే వచ్చే సంవత్సరం కష్టం అవుతుంది అని డిజేటీలు అట్లా స్లాంగ్లో చెప్పిన. అది మంచి వైరల్ అయింది అట్లా.